declaring him the Republican nominee. చూసారా ప్రేక్షకులారా, ఎంత సంతోషం ఉల్లాసం ఎందుకు అనుకున్నారు మీరు? మళ్ళీ ట్రంప్ని ఇంత జయకారం ఎందుకు చేస్తున్నారు అనుకున్నారు? ఆయనకి ఆ దెబ్బ తగిలిన తర్వాత, అటాక్ జరిగిన తర్వాత ఆయన పాపులారిటీ మరీ పెరిగి ఆయనకి మరి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి ఒక నామినేషన్గా క్యాండిడేట్గా రిపబ్లికన్ పార్టీ ఎంచుకున్నారు. సో రాబోయే నవంబర్లో జరిగే ఎలక్షన్స్లో ఒక ప్రెసిడెంట్గా అభ్యర్థిగా ఆయనకి ఎంచుకున్నారు. మరి ఆయన సపోర్టర్స్ అందరూ కూడా చాలా హంగామా చేస్తూ ఆయన డెఫినెట్గా ప్రెసిడెంట్ అవుతారని నమ్మకంతో వారు సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటున్నారు. మీరు మొత్తం వీడియో చూడండి, చివరికి మీ కమెంట్ తెలియపరచండి, ఆయన ప్రెసిడెంట్ అవుతారా అవరని. నా ఉద్దేశంలో ఆయన డెఫినెట్గా అవుతారు అని నా నమ్మకం. మరి మీ ఒపీనియన్ కూడా తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఎన్నో వివాదాలు, నేర విచారణలు, దోషిగా నిర్ధారణ తర్వాత కూడా రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ను అధికారికంగా తమ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడున్న ఆయన మద్దతుదారులంతా డొనాల్డ్ ట్రంప్ తన ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఆయనపై జరిగిన దాడి గుర్తులు కనిపిస్తున్నాయి. వేదికపైకి కాస్త నెమ్మదిగా కనిపించారు. ఈ రోజు ఉదయం ట్రంప్ కుమారులు కన్వెన్షన్ దగ్గరకు చేరుకున్నారు. శనివారం నాటి ఘటనను వాళ్ళింకా మర్చిపోలేదు. నేను నా పిల్లలతో కలిసి కూర్చొని ఆ ఘటనను చూస్తున్నప్పుడు నా గుండె ముక్కలైనట్టు అనిపించింది. వేదికపై ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణం స్పందించారు. గ్రేట్ జాబ్. అధ్యక్ష అభ్యర్థిగా తమ తండ్రిని నామినేట్ చేయడానికి ముందు వీరు తగినంత మంది ప్రతినిధుల మద్దతు కూడగట్టారు. జో మలిన్సర్ ట్రంప్ కుటుంబం వెనకే కూర్చున్నారు. చాలా అద్భుతమైన ఫీలింగ్. సంతోషంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా అమ్మ చనిపోయిన తర్వాత నేనెప్పుడు ఇంతలా ఏడవలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారు. అందరిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయడం సంతోషకరం. 39 ఏళ్ల సెనేటర్ జేడీ వ్యాన్స్ ని ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశారు డొనాల్డ్ ట్రంప్. పేదరికంలో పుట్టి పెరిగిన జేడీ వ్యాన్స్ తన ఆత్మకథను రాశారు. అది నెట్ఫ్లిక్స్ లో ప్రజలను విపరీతంగా ఆకర్షించడంతో ఆయన పేరు మారుమోగింది. అయితే జేడీకి గతంలో ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకించిన చరిత్ర ఉంది. 4 ఏళ్ల క్రితం జరిగిన రీ ఎలక్షన్స్ లో ట్రంప్ ఓటమి పాలవడంతో చాలా మంది రిపబ్లికన్లు ఇక ట్రంప్ కు దూరం జరగడం మంచిదని భావించారు. కానీ దాదాపు ఓ సంవత్సరం తర్వాత ట్రంప్ మళ్లీ తన పార్టీ పగ్గాలు చేపట్టి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ మరోసారి డొనాల్డ్ ట్రంప్ పార్టీగా కనిపిస్తోంది.